గతంలో రాజశేఖర్ రెడ్డి సిఎల్పి లీడర్గా ఉన్న సందర్భంలో అరెస్ట్ అయినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మర్డర్ కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీని మర్డర్ చేసినటువంటి ఫ్యాక్షనిస్ట్ నాయకుడిని జైలుకి వెళ్ళి పరామర్శించారు. అప్పుడు చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. మా పార్టీ వాళ్ళని మేము కాపాడుకోవాలి కదా అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫ్యాక్షన్ అనేది మొత్తం పోవాలి కానీ దాన్ని బేస్ చేసుకున్న నాయకుల్ని అవాయిడ్ చేయనని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే వైఖరి ఆ తర్వాత కాలంలో చంద్రబాబు కూడా ఫాలో అయ్యారు. అంతకుముందు చంద్రబాబు ఎవరైనా తమ వాళ్ళు అరెస్ట్ అయితే తమ వాళ్ళ మీద కేసు వస్తే వదిలేసేవాళ్ళు, వదిలేసేవాళ్ళు. అట్లాంటిది చంద్రబాబు తన వైఖరి మార్చుకుని లాస్ట్ 14-19 మొన్న 19-24 మధ్యలో తన వాళ్ళని జైల్లో ఉంటే పరామర్శించి రావడం ప్రాక్టీస్ చేశారు, ఫాలో అప్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటనే ప్రయాణిస్తున్నాడు. మొన్నటిసారి అరెస్ట్ అయినటువంటి నాయకుల్ని జైలుకి వెళ్ళి పరామర్శించి రావడం, ఏదైతే పిన్నెల్లిని, తాజాగా ఇప్పుడు వచ్చేటప్పటికి నందిగం సురేష్ని అరెస్ట్ చేసి గుంటూరు జైల్లో ఉంచితే తనని పరామర్శించడానికి వెళ్ళటం, అట్లాగే దాడులు జరిగినటువంటి దాడుల్లో దెబ్బతిన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ళకి వెళ్ళటం అన్నటువంటిది కీ రోల్ పోషిస్తున్నారు. జనం ఏమనుకున్నా మా వాళ్ళకి మేము అండగా ఉంటాం అనేటటువంటిది సందేశం ఇవ్వాలన్నది ఇప్పుడు నేతలు డిసైడ్ చేసేసుకున్నారు.